we would like to call upon stage our chief guest, Shri Chiranjeev Chowdhury Garu, Principal Secretary, Marketing Finance and Food Processing, Government of AP, who previously worked as Chief Conservator of Forests and Head of Forest Force, Andhra Pradesh, Indian Forest Service, to speak a few words on this occasion. So please come on to the dais. A huge round of applause, dear audience. Good morning to all of you. At the outset, I would like to congratulate Eruvaka and KL University, because Eruvaka and KL University in partnership, they have been conducting this program, and Iroju the Kisan Mahotsav 2025. So I congratulate both the university management, KL University management, and Raghavra Garu, Eruvaka, Registrar KL University, Subbara Garu, Dr. Trimutulu, other distinguished guests, dear students, Raitu Sodarlu, Patrikelu, మీ అందరికీ నా నమస్కారాలు. నేను కొంత తెలుగు కొంత ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎరువాక రాఘవరా గారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఆఫ్ taking the research inputs as well as the best practices in the agriculture sector to the practitioners of agriculture, that is the farming community. కొంతసేపు నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు మేము జస్ట్ రిజిస్ట్రార్ గారి రూమ్లో కూర్చున్నప్పుడు డిస్కషన్ చేస్తున్నాము. అంటే అవేర్నెస్ లోపం వల్ల చాలా తప్పులు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా అవును, అవేర్నెస్ తక్కువ ఉంది, కానీ అవేర్నెస్తో పాటు ఇంకా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడే మనం చూసాము, ఇప్పుడు మన శైలజ మేడం గారు ప్రజెంటేషన్ సాయిల్ హెల్త్ మీద ప్రజెంటేషన్ చేసినప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఎన్నో క్వశ్చన్స్ వేశారు. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్గా ఇవన్నీ రోజు పాటిస్తున్నారు, చేస్తున్నారు, కాబట్టి ఆయనకి ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయి. సో ఇలాంటి సమావేశాలు పెట్టినప్పుడు ఆ సమస్యలు కానీ లేకపోతే దానికి ఇంకా పరిష్కారం ఎట్లా చేయాలి అంటే అవి అన్నీ దాదాపు చాలా వరకు అందరికీ తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్, ఐఎమ్ హ్యాపీ దట్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఫంక్షన్, బికాజ్ ఇట్ ఈస్ ద స్టూడెంట్స్ హు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్. ఇప్పుడు వ్యవసాయం గురించి మనం అందరు మాట్లాడుతున్నాము. వ్యవసాయంలో రకరకాలు, ఇప్పుడే మనం స్టూడెంట్స్ ఇంట్రొడక్షన్లో మాట్లాడారు అన్నదాత. నిజమే, ఇప్పుడు మేము క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నాము, ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాము. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ కంట్రీస్ ఆర్ ఫీలింగ్ దట్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈస్ ఇండియా విచ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఫుడ్ సెక్యూరిటీ అట్ ది ఇంటర్నేషనల్ లెవెల్. ఎందుకంటే మన దగ్గర ఉన్న వనరులు, వెదర్ ఇట్ ఈస్ హ్యూమన్ రిసోర్స్ ఆర్ న్యాచురల్ రిసోర్స్, మన దగ్గర ఉన్న టాలెంట్, ఇట్స్ అద్భుతంగా ఉన్నాయి. బట్ కొన్ని కరెక్టివ్ మెజర్స్ కూడా మనం మిడ్వే తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అది దృష్టికి పెట్టుకొని లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఆర్ బీయింగ్ టేకెన్. అంటే సేంద్రియ వ్యవసాయం పద్ధతి గురించి కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ చాలామంది పాటిస్తున్నారు. గవర్నమెంట్ ఒక సెపరేట్ ఒక ఆర్గనైజేషన్ RYSS మొదలుపెట్టింది. So for students, it is direct interface with not only the progress which is taking place, but they are also being sensitized to the various kinds of problems which are currently being faced by the farmer community, and maybe probable solutions also. ఎందుకంటే ఈ సొల్యూషన్స్ కూడా వాళ్ళతోనే వస్తున్నాయి. అంటే నేను చాలా సందర్భంలో యూనివర్సిటీ సైంటిస్ట్తో మాట్లాడినప్పుడు I say that, see, lot of farmers are doing research in their own field, in their own way. In fact, universities should be adopting these farmers, these lands, conduct empirical data and come out with their findings. And this can be taken up. And see, what happens is, seeing is believing. As part of, agriculture extension, we know that farmer to farmer dissemination is much faster than any expert coming and
టాకింగ్ ఆన్ ఎ సబ్జెక్ట్. ఒక ఫార్మర్ ఒక పక్కన ఇట్లా జరిగింది అంటే చూసిన తర్వాత ఇమీడియట్ ఐ కమ్ ఫ్రమ్ ఎ విలేజ్, నన్ను విలేజ్లో కూడా చూశాను. ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఒక మంచి విజయం సాధించుకున్నారంటే ప్రతి ఒక్క ఫార్మర్ దానికి ఇమీడియట్గా గ్రహించుకొని అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటారు. సో ద హోల్ ఫోకస్ షుడ్ బి ఆన్ దిస్. సెకండ్ థింగ్ ఫర్ ది స్టూడెంట్స్, అగ్రికల్చర్లో అంటే చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ హియర్ టు ఎన్యూమరేట్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ ద ప్రొబేబుల్ సొల్యూషన్స్, అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్సో. కానీ ఒక మేజర్ ప్రాబ్లం అంటే రిస్క్ చాలా ఉన్నాయి. ఒక ఫార్మర్కి మంచి దిగుబడి వచ్చింది, మంచి పట్టా వచ్చింది, తర్వాత మార్కెట్లో ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయంగా చూస్తున్నాము. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టమాటా, మామిడి, ఇప్పుడు ఉల్లి, కోకోవా, వీటన్నిటికీ ఫార్మర్స్కి అడిషనల్ ఫినాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అంటే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 37 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. ఈ ఎన్ని పంటకి ఒకే సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇంతకుముందు ఎప్పుడు మేము చూడలేదు. కానీ ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం 4 రూపాయల కిలో మామిడి రైతులకి, ఇప్పుడు ఉల్లి రైతుకి 50,000 రూపీస్ పర్ హెక్టేర్, కోకోవాకి కూడా 50 రూపీస్ పర్ కిలో. ఆ విధంగా మనం చూస్తే సో ఈరోజు అంటే ఈ సమస్యలు రోజుకి రోజు పెరుగుతూ ఉన్నాయి. కానీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి దాని గురించి వి ఆల్సో నీడ్ టు ఇంటిగ్రేట్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, వాల్యూ ఎడిషన్, అగ్రి బిజినెస్. అంటే నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ చూస్తున్నాను కాబట్టి వాల్యూ ఎడిషన్స్కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్టయితే దాదాపు మనం 10 నుంచి 12% వాల్యూ ఎడిషన్స్ మాత్రమే జరుగుతూ ఉంది.